రక్షణ పొందిన మన జీవితాల్లో కలిసి రాని పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు, అప్పుల బాధలు, గర్భము మూయబడుట, పేదరికము, సంవత్సరాల తరబడి శరీరం మీద ఎలుబడి చేస్తున్న రోగం, ఇవన్నీ దేనికి చిహ్నాలు అంటే శాపం. ఆశీర్వాదానికి సూచనలుగా ఉండవలసిన కుటుంబాలు శాపంతో కుమిలిపోవడానికి కలిగిన కారణాలు ఏంటి? ఒక ఆత్మీయుని మీద శాపము ఏలుబడి చేయడానికి కలిగిన కారణం ఈ 3 విషయాలు. 1, నిద్రమత్తు గల మనస్సు. 2, చూడలేని కన్నులు. 3, వినలేని చెవులు. నిద్రమత్తు కలిగిన మనసు అంటే అర్థం ఏంటంటే ఆత్మలో మెలకువలేనితనం. అభిషేకం లేకుండా, ఆత్మలో మెలకువలేనితనం లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? ఆత్మలో దిగజారిపోయి ఆత్మలో మెలకువలేనితనానికి వెళ్ళి ఇప్పటికే కుటుంబంలో ఊహించని నష్టం, ఎవ్వడు తీర్చలేని భయంకరమైన నష్టం జరిగింది, జరుగుతూనే వస్తుంది. ఇప్పటికైనా నిద్రలో నుండి మేల్కో. ఓ ఈ నిద్రపోతా, లేచి ఈ దేవుడైన యెహోవాకి ప్రార్థన చేయి. అభిషేకము ద్వారా శాపం ఆశీర్వకరంగా మార్చబడుతుంది.